హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మటన్ కర్రీ అనమాట. మా ఇంట్లో వాళ్ళు మటన్ అడిగారు. అందుకని చెప్పి మటన్ కర్రీ చేస్తూ మధ్యలో గుర్తొచ్చింది వీడియో తీయమని మా అమ్మాయి సజెషన్ ఇచ్చింది. సరే అని చెప్పి వీడియో తీద్దామని ఫోన్ ఆన్ చేశాను. మన దగ్గర ట్రైపాడ్ లేదు. ఒక చేత్తో ఫోన్లో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో కూర వండుతూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే దాన్ని హైలో పెట్టి కూరని పర తిప్పేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? పొద్దున్నే లేట్గా లేసానండి. త్వరగా స్కూల్కి వెళ్ళాలిగా, ఇన్ టైంలో అయితే స్కూల్కి వెళ్ళాలిగా. యాక్చువల్లీ నేను ఇన్ టైంలో ఎప్పుడు స్కూల్కి వెళ్ళాను అనుకోండి, ఒక 10-20 మినిట్స్ తర్వాతే వెళ్తాను స్కూల్కి. కొంచెం లేట్గానే వెళ్తాను అనుకోండి స్కూల్కి. ఆ టైం కన్నా వెళ్ళాలి కదా. అందుకని చెప్పి మటన్ తెచ్చి దాన్ని కడిగి మా అమ్మాయిని లేపి ఉల్లిపాయలు కట్ చేసి ఆ అమ్మాయిని బ్రష్ చెయ్యి, స్నానం చెయ్యి అని మా అమ్మాయికి చెప్పి ఆ మటన్ కడిగి మళ్ళీ ఉల్లిపాయలు కడిగి చూసారా ఎంత ఇదిగా చేయాల్సి వస్తుందో. ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా కొడుకును కూడా లేపాలి. ముందు మా అమ్మాయిది అయిపోతే నా కూర అయిపోతే అప్పుడు మా అబ్బాయిని లేపుదాంలే అనుకున్నాను. కానీ లోపే టైం చూస్తే టైం ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. టైం ఏమో నా కర్రీ ఏమో ఇంకా అలాగే ఉంది. నేను ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు వేగిపోయాక మటన్ కూడా కడిగి వేసేసాను. మటన్ వేసేసాక ఆగుతామా, మళ్ళీ దానికి గ్రేవీ కోసం పేస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. అదిగో పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. నేను అందులో ఏం వేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు నేను వేయను. ఆ గసగసాల ప్లేస్లో జీడిపప్పు వేసాను అనమాట. అంటే నేను స్కూల్కి త్వరగా వెళ్ళాలి కదా. అందుకేం చేస్తానంటే నేను దేనికది విడివిడిగా వేయకోకుండా అన్నీ కలిపి ఒకేసారి పేస్ట్ చేసి వేసేస్తాను అనమాట కర్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేది చూసారా, ఉప్పేసి కారం వేసి దాన్ని మళ్ళా గట తిప్పేస్తున్నాను. కూరనైతే తిప్పుతున్నానే కానీ ఇంకో పక్క టైం అయిపోతుంది. మా అబ్బాయి లేగలేదు. మా అమ్మాయికి జల్లు వేయాలి. వేడి నీళ్ళు పెట్టాను. అమ్మాయి ఏమో స్నానానికి వెళ్ళింది. మా అమ్మాయి స్నానానికి వెళ్ళి వచ్చేలోపు నాకు ఇన్ని సజెషన్స్ ఇచ్చిందో. అమ్మ, నువ్వు వీడియోలో అలా చెప్పకు, ఇలా చెప్పకు, నువ్వు ఇలా చేయకూడదు, వీడియోలో అలా చేయకూడదు, అలా కొట్టకూడదు, ఈ గరిటని చూసారు ఎలా కొడుతున్నాను, అలా కొట్టకూడదు, ఇలా కొట్టకూడదు అని చాలా సజెషన్స్ ఇచ్చింది. ఇవ్వడానికైతే అవన్నీ తర్వాత పాటిద్దాంలే అని చెప్పి ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ ఆ పేస్ట్ని తీసుకెళ్ళి ఆ కూరలో వేసేసి ఆ కూరని మళ్ళీ గల తిప్పేసింది. అది మరి బాగా ఉడకాలి కదా కూర, ఆ మసాలా స్మెల్ అనేది పోవాలి కదా. అందుకని మళ్ళీ అందులో వాటర్ పోసి దాన్ని కాసేపు ఉడకనిద్దాంలే అని దాన్ని పక్కన పెట్టాను. మా అబ్బాయిని లేపడానికి లేపాను. మా అబ్బాయి లేగలేదు. ఈలోపు నాకు అన్నం వండలేదనే విషయం గుర్తొచ్చి గబగబా మళ్ళీ వచ్చి పక్కన కుక్కర్లో బియ్యం కడిగి పెట్టి మళ్ళీ మా అబ్బాయిని లేపడానికి వెళ్తే, అమ్మ మళ్ళీ నేను లాను అన్నాను. నువ్వు రావాలి అని నేను వాడిని లేపి వాడిని బ్రష్ చేయమని నేను మళ్ళీ కూర తిప్పాను. ఆ కూర అయితే అయిపోయింది. చూసారా, విషయం ఏంటంటే అదైతే ఇంకొంచెం ఉడికిపోయింది మ్యాక్సిమమ్. ఎందుకంటే మాకు గ్రేవీ ఎక్కువ పార్ట్ కావాలి కదా, అందుకే నేను అలాగే ఉంచేస్తాను. కొత్తిమీర ఆల్రెడీ వేసాను కానీ ఆ వీడియో అనేది నేను తీయలేదు. కొత్తిమీర వేసింది అయితే నేను తీయలేదు, స్కిప్ చేశాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాను. అదిగో చూసారా, అన్నం కూడా తినేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.